గంగమ్మ. ఓ, మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఎలా వచ్చారు? ఎవరు మిమ్మల్ని ఉందమ్మా, సరిగ్గా పంటలు లేక సొంత భూమి లేదు, సొంత ఇల్లు అంటే ఇల్లు లేదు, పెంకలు వేసుకుని ఉన్నాము. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఇంకా జాబులు గీబులు ఏం లేదమ్మా, ఇట్లా బయట కూలి చేసుకుని. మీకు వస్తారా? మీకు సహాయం లాంటిది ఏమైనా అందిస్తూ ఉంటారా? నేను ఎప్పుడైనా పోయి పలకరించేస్తాను. పండగలకి, పెళ్ళిళ్ళు, పేరంటాలు అట్లా అట్లా పోయి ఇట్లా పలకరించేస్తా. ఇంక వీళ్ళు బీదలే, బిడ్డలు బీదలే, ఎవరి దగ్గరికి. ప్రేమగా మాట్లాడడానికి రావాలి అని ఎప్పుడన్నా అనిపిస్తా? ఏమనిపించదు. యాక్సిడెంట్ అయ్యి చేత కాకుంటే ఒక ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే, ఇంక మొత్తం చేత కాకుంటే వాళ్ళే హాస్టల్లో చేర్పించారు. పని చేస్తుంది మనవరాళ్ళు మనవాళ్ళు వాళ్ళు ఉన్నారా? వస్తారా? ఉన్నారు, కానీ నేను ఎప్పుడైనా పోతే వాళ్ళు రారు. వస్తే బాగుండదని ఎట్లా రారు. 2 సంవత్సరాలు నేను వచ్చి అంతే. ఇక్కడ మంచిగా ఉండాలనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. చూడడానికి మీరే వెళ్తారా? మనవరాల్ని మనవాళ్ళని ఊరికి పోయినప్పుడు వస్తారు. వాళ్ళు ఎప్పుడన్నా అన్నారా, ఎందుకమ్మమ్మ నేను నాయనమ్మ అక్కడ ఉంటున్నావు, మా దగ్గర ఉండొచ్చు కదా అని? అట్లా వాళ్ళు అడిగేంత ఇంకా లేదు. చదువుకుంటున్నారు కానీ కొడుకుకి. ఒకవేళ మీ కొడుకు వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉంటే, ఒకవేళ ఉంటే వెళ్తారా? లేదు, వాళ్ళకు ఇంకా వాళ్ళు బతికేదే మా కష్టం. వాళ్ళకి బతికేదని కష్టమనే యాక్సిడెంట్ అయినా ఒక ఇంట్లో అంట్లు తోముకుంటా పిల్లల్ని పట్టుకొని ఉన్నా 10 సంవత్సరాలు. ఇప్పుడు ఇంక మొత్తం చేత కాకుండా వాళ్ళే హాస్టల్లో చేర్పించినారు.